ఎన్ని మాటలు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మీ మనసుని, మీ హృదయాన్ని కఠినం చేసుకొని చెడిపోయిన మనసుగా, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేటువంటి మనసుగా, కపటమైనటువంటి మనస్సుగా, మోసపూరితమైనటువంటి మనస్సుగా మీ మనస్సుంటే, దేవుని బిడ్డారా, సౌలు జీవితం ఎలా పతనమైపోయిందో, కపటమైన మనస్సు, చెడిపోయినటువంటి మనస్సు కలిగిన వారి జీవితాలు కూడా అలాగునే పతనమవుతాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేస్తూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని సిద్ధపరుస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మనం మంచి మనస్సు కలిగిన వ్యక్తులమై ఉండాలి. చెప్పాలి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. పలానా వ్యక్తి, పలానా తమ్ముడు, పలానా అన్న, పలానా అక్క, పలానా సహోదరి చాలా మంచి మనస్సు కలిగిన వాళ్ళండి, వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి అని మన గురించి మన దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ అనుగ్రహించును గాక.